ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో మనం చాలా ఆపరేషన్స్ గురించి వార్తల్లో చూసాము. వాటన్నిటినీ పోటీ పరీక్షల కోణంలో పరిశీలిస్తే ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఇరాన్ దేశాలలోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేదా అణు కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడి ఆపరేషన్ రైజింగ్ లయన్. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. మరొక వైపు నుండి ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అడ్డుకునేందుకు అమెరికా చేసిన దాడి పేరు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ చుట్టుప్రక్కల దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు, ముఖ్యంగా ఖతార్ దేశంలోని అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ చేసిన ప్రతిదాడి పేరు ఆపరేషన్ బెషరత్ అల్ ఫతా. ఇరాన్ దేశంలోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని టార్గెట్ చేస్తే మాత్రమే సరిపోదు, దాని వెనుక ఉన్న ఆ మెదడులను, అణు శాస్త్రవేత్తలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడి పేరు ఆపరేషన్ నార్నియా. వీటన్నిటినీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షల కోణంలో ఒక ప్రశ్న తప్పనిసరిగా చూసేందుకు అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ లింక్ను షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.